ఉదయం న్యూస్. స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరిగూడ మండల కేంద్రంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ యోగులు ఎంతోమంది బ్లడ్ను డొనేట్ చేస్తూ మనం కనిపిస్తుంది. అదేవిధంగా మనతో పాటుగా ప్రస్తుతం యూత్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకులు పొన్గోటి దామోదర్ రావు గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు, ఏం జరుగుతుంది యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేది వారి మాటల్లో విందాం. నమస్తే అండి. ఈ మరిగూడ మండల కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాని కేంద్రంగా యువత మొత్తం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని దానికి దూరంగా ఉంచాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ వివేకానంద స్ఫూర్తిగా మరిగూడలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ అనే చెప్పి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి దాని ద్వారా ఈ వివేకానంద జయంతి కానీ జాతీయ యువజన దినోత్సవాలు కానీ మేము ఈ కార్యక్రమాన్ని 2017 నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఈ ఆర్ఫనైజ్డ్ స్టూడెంట్స్కి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ, అలాగే కరోనా పాండమిక్ టైంలో ఈ మండలంలో ఉన్నటువంటి సెలెక్టెడ్ పీపుల్ అంటే ఎవరైతే నిరాదరణకి గురైనారో వాళ్ళందరికీ కూడా మేము గ్రాసరీస్ పంచడం జరిగింది, అలాగే మెడిసిన్స్ అందించడం జరిగింది. ఈ గత సంవత్సరం నుంచి అలాగే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి బాగా ఈ జనాల్లో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అనేది అంటే రక్తం దొరకక ఇబ్బంది పడేటటువంటి చాలామంది రోగులకు ఏ రకంగా చైతన్యం చేయగలిగారు ఇక్కడ ఉన్న యువకులు పెద్ద ఎత్తున రావడం మనం చూస్తున్నాం కదా, దీనికి స్ఫూర్తి ఏమని చెప్పవచ్చు? అంటే ఒక గ్రామీణ ప్రాంతం కాబట్టి ఈ పట్టణానికి దూరంగా ఉంది, రవాణా వ్యవస్థకి దూరంగా ఉన్నది. ఎమర్జెన్సీ టైంలో అంటే మనకి ఒకేసారి ఈ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత మొత్తం కూడా డ్రగ్స్ ప్లస్ తాగుడకి బానిస అయిపోయి చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే వివిధ రకాల పొల్యూటెడ్ అయిపోయినటువంటి వాతావరణం కారణంగా కూడా ఎంత ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఈ బ్లడ్ డొనేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రక్తదానం చేద్దాము, ప్రాణదాతలుగా నిలుద్దామనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా అవేర్నెస్ వస్తే ఇలాంటి పరిస్థితులలో కూడా అంటే మనకి ప్రతి ఒక్కరి ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో అంటే అవేర్నెస్ లేకుండే ఈ గ్రామీణ ప్రాంతంలో యువతకు కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేసి మనం ప్రాణదాతలుగా నిలుద్దామనే ఏకైక లక్ష్యంతో ఈ జాతీయ యువజన దినోత్సవము అలాగే స్వామి వివేకానంద అనేటువంటి యువతకు మొత్తం స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోనే మనం అందరం కూడా ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ చేయడం గతంలో కూడా మనము ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఇక్కడ నడుస్తుంది. చెప్పండి, మీరు బ్లడ్ డొనేట్ చేశారా ఈరోజు ఇక్కడ? గతంలో ఎప్పుడైనా చేశారా? గత 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. ఓకే. ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖు వివేకానంద జయంతి సందర్భంగా మేము బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సరిపోతాయి. తీసిన ఫోటో నమస్తే సార్. అసలు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల జరిగే లాభాలు ఏంటి? మీరు ఏ రకంగా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? వచ్చిన వాళ్ళకు అనుమానాలు ఏ రకంగా? గత 2 సంవత్సరాలుగా బెటర్ ఫర్ యూత్ సొసైటీ నుంచి దామో గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి మినిమం 100కు పైగా బ్లడ్ డొనేషన్ చేపిస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. యూత్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనకు సొసైటీలో బ్లడ్ షార్టేజ్ వల్ల నిమిషానికి కొన్ని ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి వల్ల ఈరోజు మినిమం 300 లైఫ్ సేవ్ చేస్తున్నారు. అంటే ఒక డోనర్ ఈక్వల్ టు 3 లైఫ్ సేవర్ అనమాట. ఎవ్రీ పర్సన్ 18 ఇయర్స్ నుంచి అప్ టు 55 ఇయర్స్ వరకు చేయొచ్చు. ఈ యూత్ వాళ్ళు స్పెషల్లీ యూత్ను బాగా ఎంకరేజ్ చేసి మోటివేషన్స్ చేసి మనకి బ్లడ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా మనిషి? సార్ ఎవ్రీ పర్సన్ ఈ సేవా కార్యక్రమాలు కాకుండా వ్యక్తిగతంగా బ్లడ్ ఇచ్చిన డోనర్కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ప్రతి పర్సన్ 3 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు సార్. బ్లడ్ ఇవ్వడం వల్ల ఇన్ ఫ్యూచర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్,
బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎవ్రీ క్వార్టర్లో ఇవ్వడం వల్ల ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, మనం చాలా హెల్తీగా ఉంటాము, ఎలాంటి డిజీజ్ అనేవి మనకు దరిదాపులా రావు సార్. మీ వల్ల 3 ప్రాణాలు బ్రతికిస్తున్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మరిగూడలో కూడా చాలామందికి ఒక నియర్ అబౌట్ 25 మెంబర్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఇయర్ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ మందికి యూజ్ కావద్దు, బట్ యూజ్ అయితే నేను ఆల్వేస్ ఫ్రీగా ఇవ్వడానికి రెడీ ఉన్నాను, ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీ యూత్ సొసైటీ సర్వీస్ అలా ఉంది. సరిపోతాయి. మరి దారుణం అది ఎపిసోడ్ తీసిన ఫోటో